అర్షద్ వార్సి అంటే అతను మున్నాబాయి లగే రహం మున్నాబాయి అన్నారు కదా, తెలుగులో శంకరదాద ఎంబీబీఎస్ శంకరదాద జిందాబాద్ అని రీమేక్ చేశారు. వాటిల్లో ఏటీఎం క్యారెక్టర్, ఇక్కడ శ్రీకాంత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఏటీఎం అంటాం కదా, అది అక్కడ అతను ప్లే చేశాడు. సంజయ్ దత్ పక్కనే ఉండేటువంటి క్యారెక్టర్. అట్లా తెలుసు చాలా మంది తెలుగు వాళ్ళకి. హిందీలో చాలా సినిమాలు తీసాడు, బాలీవుడ్ లో చాలా సీనియర్ యాక్టర్ కూడా. అయితే అతను రీసెంట్ గా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి, అంటే మీరు ఈ మధ్య కాలంలో చూసినటువంటి చెత్త సినిమా ఏంటంటే కల్కి అని చెప్పాడు. అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు కూడా కల్కి నచ్చలా, నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు, క్రిటిసైజ్ చేయడం కూడా తప్పేం కాదు. అయితే ఆ అశ్వత్థామ క్యారెక్టర్ చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ యొక్క ఎనర్జీ ఈ ఏజ్ లో కూడా ఆ లెవెల్లో ఉంది. ఆయనలో కొంత నాకు ఎనర్జీ ఉన్నా నా లైఫ్ వేరేలా ఉండేదంటూ వ్యాఖ్యానించాడు. అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ప్రభాస్ క్యారెక్టర్ తో అతను డిసప్పాయింట్ అయ్యాడు. నేను కూడా ప్రభాస్ క్యారెక్టర్ డిసప్పాయింట్ అయ్యా, తప్పేం లేదు. కానీ జోకర్ అని కూడా అతను వాడకూడదు అక్కడ. ప్రభాస్ ఒక జోకర్ లా ఉన్నాడు. అంటే నాకు తెలిసి అతని ఉద్దేశం ఏంటంటే కామెడీ రోల్. ప్రభాస్ కౌంటర్లు వేస్తూ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ రోల్ సూట్ అవ్వలేదు అన్నట్టు మాట్లాడాడు. ఏమో నాకైతే సూట్ అయ్యాడనే అనిపించింది ఆ రోల్. ప్రభాస్ చాలా మంచి పంచులు వేసాడు, మంచి కామెడీ చేశాడు. ఆ బుజ్జి అనే ఒక మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ తో చాలా బాగా ఇంటరాక్షన్స్, కాన్వర్సేషన్స్ ఫన్నీగా ఉంటాయి. ప్రభాస్ ని సలార్ గానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి గానీ చూసి మనం ఆమ్, ఒక ఒక హై పీక్ ఆఫ్ మ్యాచో మ్యాన్ గా చూసిన తర్వాత ఇందులో ఆ ఫన్నీ క్యారెక్టర్ మళ్ళీ లాస్ట్ కి అతనే కర్ణుడు అనేది రివీల్ అవటం, ఇవన్నీ కూడా వెరీ గుడ్ క్యారెక్టరైజేషన్. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తో నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు మరి అట్లా అతను అన్నాడు, అనాల్సిన వర్డ్ కదా. అంటే మన వాళ్ళు జోకర్ అనేది చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక ఫ్యాన్స్ తెలిసిందేగా, ఏ ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ అయినా, ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా ఒక చిన్న మాట అంతే మన వాళ్ళు అసలు తట్టుకోలేరు వాళ్ళ హీరోల్ని. అలాంటిది పాన్ ఇండియాలో సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది కదా, పఠాన్ జవాన్ ఈ రికార్డ్స్ అని బ్రేక్ చేసింది, 1000 కోట్లు దాటేసింది గ్రాస్. సో అంత లెవెల్ హిట్ అయిన సినిమాని పట్టుకుని జోకర్ లా ఉన్నాడంటే ఎవరు ఊరుకుంటారు? అది చాలా సీరియస్ గా తీసుకుని చాలా ఇష్యూ చేస్తున్నారు. ఆది పురుష్ లాంటి సినిమాని తీసుకుని అందులో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడో లేకపోతే చండాలంగా ఉన్నాడో, రాముడిని అవమానిస్తాకి ఈ సినిమా తీశారో ఎంతో మంది క్రిటిసైజ్ చేశారు అప్పట్లో. దాన్ని ఫ్యాన్స్ ఎప్పుడు తప్పు పట్ల, వాళ్ళు కూడా అంగీకరించారు అది ఓం రౌత్ చేసినటువంటి తప్పు అని. బట్ ఈ మూవీ బాలేదని చెప్పడం వేరు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ప్రభాస్ ని ఆల్రెడీ పాన్ ఇండియాలో ఒక లెవెల్లో వెలుగుతున్నాడు. ఈ ఖాన్ త్రయం ఒకప్పుడు ఇండస్ట్రీని రూల్ చేసేవారు. ఆడి పేరేంటి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, వీళ్ళు రూల్ చేసేవారు ఇండస్ట్రీని. అట్లాంటి ఇండస్ట్రీలో ఈ రోజు పాగా వేసి దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి హీరోగా నార్త్ బెల్ట్ పూనకంతో ఊగిపోద్ది ఈ రోజు ప్రభాస్ పేరు చెప్తే. పోస్ట్ బాహుబలి మీకు సాహో లాంటి ఒక కన్ఫ్యూజింగ్ మూవీ, ఒక యాక్షన్ మూవీనే నార్త్ బెల్ట్ అంటే నేను అనేది ఈ ఢిల్లీ, ముంబై ఇవి కాదు. నార్త్ బెల్ట్ అంటే మీకు మహారాష్ట్ర యొక్క విలేజ్ ప్రాంతాలు. ఇప్పుడు మన వైపు నారాయణ ఖేడు, కైకలూరు ఇట్లాంటి చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి నార్త్ సైడ్ ఉండేటువంటి పెద్ద బెల్ట్ ఉంటది. ఆ బెల్ట్ లో అసలు ఎవ్వరు తెలియదు మన తెలుగు హీరోల ఎవరికి. కానీ బాహుబలి తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి ఈ రోజుకి ప్రభాస్ అంటే పడి చచ్చిపోయేటువంటి లెవెల్ ఉంటది అక్కడ. రేపు రాజాసాబ్ గాని, ఆ తర్వాత అనురాగోపూడి గాని, లేకపోతే ఇంకేదైనా సలార్ కి బీభత్సంగా అక్కడ సెలబ్రేషన్స్ చేశారు. భారీ ఎత్తున ఆడింది అక్కడ సలార్. సినిమా నచ్చక మేబీ కమర్షియల్ గా అంత అవ్వపోయినా కూడా క్రేజ్ గురించి చెప్తున్నా. సో అంత క్రేజ్ సంపాదించుకోగల హీరో ఎవడున్నాడు అసలు? ఇండియాలోనే ఎవరు లేరు మీకు. ఆల్రెడీ బాలీవుడ్ అంటే హిందీ వాళ్ళకి తెలిసినటువంటి షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కు కటౌట్లు కట్టి దండలేసి ఇవన్నీ చేయటం వేరు. ఏపీ నుంచి లేదా ఒక సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్ లాంటి వాళ్ళని, ప్రభాస్ లాంటి వాళ్ళని అక్కడ ఒక నెత్తిన పెట్టుకోవడం వేరు. ఈ రోజు అల్లు అర్జున్ కూడా భయంకరమైనటువంటి క్రేజ్ ఉంది నార్త్ బెల్ట్ లో. అంతకు ముందే ప్రభాస్ కు ఉంది, ఎందుకంటే బాహుబలి ముందే వచ్చింది కాబట్టి. సో ఇది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి టైంలో అది అప్రిషియేట్ చేస్తూ ఈ పర్టికులర్ క్యారెక్టర్ వరకు మాత్రం నాకు నచ్చలేదు. అతన్ని ఒక కామెడీ యాంగిల్లో పెట్టడం నచ్చలేదు. అండ్ ఇంకోటి చెప్పాడు, మ్యాడ్ మ్యాక్స్ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశాను. డెఫినెట్లీ అంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు, బాగాలేదని చెప్పొచ్చు. నేను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకోటి ఏదో ఉందని చెప్పొచ్చు. నేను కూడా కల్కి ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నాకు అసలు హోల్ కల్కి అంత కనెక్ట్ అవ్వాల నేను. అందులో తప్పేం లేదు, అందరు కనెక్ట్ అవ్వాలని లేదు. ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అలా మాట్లాడడం వేరు. జోకర్ లాగా ఉన్నాడంటే ఎవడో యాక్సెప్ట్ చేస్తాడు అట్లా మాట్లాడితే? డెఫినెట్లీ క్రిటిసైజ్ చేయడం తప్పులేదు. అర్షద్ వారిసి అట్లా మాట్లాడడం, సారీ చెప్పమని అడగడం కూడా పెద్ద బూతు పదమేం కాదనుకోండి. బట్ స్టిల్ ఫ్యాన్స్ కోరుకుంటారు కాబట్టి సారీ చెప్పమని అడగడం కూడా తప్పేం లేదు. అట్లాగని మరి ఇతన్ని కూడా, అర్షద్ వారిసిని కూడా మన వాళ్ళు ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఓవర్ గా హెరాస్ చేయడం లేకపోతే అబ్యూస్ చేయడం, ఇది ఒక నెగిటివ్ యాంగిల్ ని క్రియేట్ చేస్తుంది. ఒక హీరోని ఏమన్నంటే
అంత తట్టుకోలేని లెవెల్‌లో మనం గూడా ఉండకూడదనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ప్రూవ్ అవుతది. బట్ డెఫినైట్‌లీ 'అర్షద్ వారసి' అన్నది మాత్రం ఎవరైనా సరే కండెమ్ జేయాల్సిందే. 'జోకర్' 'గీకర్' అంటే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసేది లేదు. అది ఎవరినన్నా సరే 'షారుఖ్ ఖాన్‌ని' మీ హీరోలనన్నా వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఊరుకోరు. సౌత్ ఇండియన్ హీరోస్ అన్నా మేము గూడా ఊరుకునే పరిస్థితి లేదు. రెస్పెక్ట్‌ఫుల్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా ఈ క్యారెక్టర్ బాలేదు, కామెడీ సూట్ కాలేదు 'ప్రభాస్‌కి' అని అనటం తప్పులేదు. నాకు చాలా సూట్ అయిందనిపించింది. ఇంకెవరికో సూట్ అవ్వలేదనిపిస్తది. అట్లా రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు గానీ, మరీ అంత 'జోకర్' అనే వర్డ్ యూజ్ చేసాక కూడా జనాలు సైలెంట్‌గా ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సేమ్ టైమ్ జనాలు గూడా అబ్యూజివ్ లెవెల్‌లో అతని వైపు 'అర్షద్ వారసి' వైపు వెళ్ళకూడదు. 'ప్రభాస్' ఫ్యాన్స్ కూడా కూల్‌గా డీల్ చేయొచ్చు థింగ్స్‌ని. సో, దీని మీద మీకేమనిపించింది మొత్తం వ్యవహారం మీద కింద రాయండి.